Hey guys, welcome back to the channel. So, ఇవాళ వెళ్ళాను చూడే క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 172 ఫ్యాక్టోరియల్ ట్రైనింగ్ జీరోస్. ఓకే, సో అక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాడు. సో దాని ఫ్యాక్టోరియల్ ఎంత వాల్యూ 6, అది జీరో ఎండ్ అవుతుందో చెప్పాలన్నమాట. ఒకవేళ జీరో ఎండ్ అయింది అనుకో, ఎన్ని జీరోస్ ఉంటాయి అన్నది కౌంట్ అనేది చెప్పాలి, అవుట్పుట్ అనేది ఇవ్వాలి. సో 3 ఫ్యాక్టోరియల్ అంతా 6 అంతే కదా, 3 × 2 × 1 6 కదా. సో దీనికి జీరోస్ ఏం లేవు కాబట్టి నో ట్రైలింగ్ జీరో, లాస్ట్లో జీరో వెళ్ళిన ట్రైలింగ్ అంటే లాస్ట్ అనమాట. ఏం లేదు, జీరోస్ లేవు కాబట్టి కూడా అవుట్పుట్ జీరో, ఒక జీరో కూడా లేదు కాబట్టి. ఇక్కడ 5 ఫ్యాక్టరీలు చూడండి, 5 ఫ్యాక్టరీలు అంతా 120 వచ్చింది. ఇక్కడ లాస్ట్లో జీరో ఉంది కాబట్టి మనం అవుట్పుట్ 1 రావాలి. ఓకే, సో అలా మనం ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేయాలన్నమాట. ఆల్రెడీ నిన్న మనం ఫ్యాక్టరీలు ఎలాగో మీకు ఆల్రెడీ వీడియోలు చెప్పాను చేయమని చెప్పేసి. సో ఫ్యాక్టరీలు చాలా ఈజీ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను సింపుల్గా ఒక ఫంక్షన్ అయితే రాస్తానమాట. సో డెఫ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్, లోపలికి వచ్చిన తర్వాత ఇఫ్ n = 0 or n = 1, రిటర్న్ 1. లేదన్నప్పుడు ఏం చేయాలి, ఎల్స్ సింపుల్గా మనం ఏం చేయొచ్చు, రిటర్న్ n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n - 1. ఇలా మనకి ఫ్యాక్టోరియల్ అనేది వస్తుంది ఈ ఫంక్షన్ వల్ల. ఈ ఫంక్షన్ మనం ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయడానికి వాడచ్చు. ఓకే, తర్వాత ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను అండ్ ఆ వేరియబుల్కి మనం నెంబర్ పాస్ చేద్దాం, వాల్యూ వస్తుంది మనకి. బేసిక్గా ఇక్కడ మనం ఇది చూడండి, ఇది ఈ వాల్యూ తెచ్చుకోవడానికి మనం ఈ ఫంక్షన్ రాసాం. ఓకేనా, ఫ్యాక్టోరియల్ ఆఫ్ n అంటాం. ఓకే, ఇదే నేమ్ వాడుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా సేమ్ నేమ్ ఇవ్వాలి, నేమ్స్ మిస్టేక్ అయిపోయింది. ఓకేనా, సో ఫ్యాక్టోరియల్ వచ్చింది. మనం దీని ఇప్పుడు లాస్ట్లో జీరోస్ అనేది కౌంట్ చేయాలి, అంతేగా. సింపుల్గా కౌంట్ = 0 తీసుకుంటాం. వైల్ ఫ్యాక్ట్. సో ఇక్కడ మనం చిన్న లాజిక్ కావాలి, చాలా చిన్న లాజిక్. ఇప్పుడు మనకి జీరో ఉందనుకో, ఖచ్చితంగా నెంబర్ అనేది 10తో డివైడ్ అవుద్ది లేదా. జీరో ఉందంటే ఖచ్చితంగా 10తో డివైడ్ అవుద్ది కదా. 10 or 20 or 30 ఏదైనా సరే 10తో డివైడ్ అవుతుంది, అవునా కదా. సో సింపుల్గా నేను వైల్ లోపల ఏం చేద్దాం అనుకున్నానంటే, నేను ఫ్యాక్టోరియల్ మోడ్ 10 అన్నాను = 0. ఫ్యాక్టోరియల్ మోడ్ 10 చేసినప్పుడు 0 అయితే ఏం చేయాలి, 1 + 1 అండ్ ఫ్యాక్టోరియల్ని డివైడ్ = 10 చేస్తున్నాం. అర్థమైందా. ఇప్పుడు 120 ఉందా, మోడ్ 10 = 0 అంటే ట్రూ వస్తుంది, ఎందుకంటే 0 అయిపోద్ది రిమైండర్, అవునా కదా. సో 0 అయిపోతుంది. 0 అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ ఏం చేస్తున్నాం, కౌంట్ పెంచుతున్నాం. 120 మోడ్ 10 చేసినప్పుడు కింద కింద 0 వస్తుంది. సో డివైడ్ అయింది కాబట్టి 0 వచ్చింది, లాస్ట్లో 0 ఉన్నట్టు. దీనికి కౌంట్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. తర్వాత ఫ్యాక్ట్ మోడ్ = 10 ఉంది. 120ని మోడ్ అంటే లైక్ డివైడ్ = 10 చేస్తే, మోడ్ కదా, డివైడ్ = 10 చేస్తే ఏమవుతుంది, రైట్ సైడ్ 0 ఎగిరిపోద్ది. అర్థమైందా. సో మీకు చాలా సింపుల్ క్యాలిక్యులేషన్స్ కావాలంటే ఇలా కన్సోల్ ఓపెన్ చేసుకోండి. కన్సోల్ ఓపెన్ చేసుకొని, నాకైతే అలవాటు ఇలాగా 120 మోడ్ 10 చేస్తే ఏమొచ్చింది, 0 వచ్చింది, అవునా కదా. అదే నేను ఇప్పుడు డివైడ్ చేశాను అనుకో, 12 అంటే ఈ 0 ఎగిరిపోయింది. అర్థమైందా. సో ఇప్పుడు 12 వచ్చింది. తర్వాత 12 మోడ్ 10 చేస్తే ఏమొచ్చింది, ఆన్సర్ 2 వచ్చింది. సో 2 వచ్చింది కాబట్టి లూప్ అనేది బ్రేక్ అయిపోద్ది అనమాట. ఏమో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది ఏంటన్నది, ఈ లాజిక్. సో మోడ్ చేసినప్పుడు 0 వచ్చిందంటే కౌంట్ పెంచుకొని దాన్ని అప్డేట్ చేద్దాం, ఆ వాల్యూని అప్డేట్ చేద్దాం. సో 120 కాస్త 12 అయిపోతుంది. సో తర్వాత చెక్ చేసినప్పుడు 0 రాదు కాబట్టి ఈ లూప్ ఆగిపోద్ది. ఇక్కడతో మనకి కౌంట్ ఎంత, 1 వచ్చింది కౌంట్ అన్నది. అవుట్పుట్ మనకి ఏం కావాలి, 1 కావాలి. సో దీన్ని మనం డైరెక్ట్ రిటర్న్ చేయొచ్చు అనమాట. రిటర్న్ కౌంట్ రన్ చేస్తున్నాను. ఇది బ్రూట్ ఫోర్స్ వే. ఆఫ్ n టైం పడుతుంది అనమాట, ఎందుకంటే ఇవన్నీ చేయాలి కాబట్టి n టైమ్స్. ఆ నెంబర్ ఎంత ఉందో అన్నిసార్లు మనం ఈ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ కాల్ అవుతుంది. అండ్ స్పేస్ కూడా ఆఫ్ n అనమాట. ఇదైతే రన్ అయింది, సబ్మిట్ చేద్దాం. మేబీ టీఎల్ఈ రావచ్చు, రాకపోవచ్చు, చూద్దాం. ఎందుకంటే టాపిక్ వచ్చేసి ఓన్లీ మ్యాథ్ ఇచ్చాడు, మిగతా టాపిక్స్ ఏం లేదు దీనికి. మనం మ్యాథ్ వేలో సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ని, అది ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ జడ్జింగ్ వస్తుందంటే ఖచ్చితంగా టైం పడుతుంది, ఎందుకంటే వాడు ఎక్కడ దగ్గర పెద్ద నెంబర్ ఇచ్చి ఉంటాడు, చెప్పాను కదా, 5 minute ఎక్సైటెడ్. పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు చాలా టైం తీసుకుంటుంది ఇది. సో అందుకని చెప్పేసి చాలా స్లోగా ఉంటుంది అనమాట. చూడండి, 500 టెస్ట్ కేసెస్కి 454 పాస్ అయింది. జస్ట్ ఇంకొక 46 కేసెస్ పాస్ అయితే సరిపోద్ది. కాకపోతే ఇంత పెద్ద నెంబర్ ఇవ్వడం వల్ల, చూడండి ఇంత పెద్ద నెంబర్ ఇచ్చాడు, 8762. అది ఎన్నిసార్లు కాల్ అవుతుందో చూడండి ఒకసారి. 8762 టైమ్స్ ఫ్యాక్టరీలో ఉన్న ఫంక్షన్ కాల్ అవుతుంది. అందుకైనా టీఎల్ వచ్చింది. ఇప్పుడు దీన్ని తెలివిగా మ్యాథ్స్ అంటే లైక్ మ్యాథ్ అప్రోచ్లో ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం.
ఈ కోడ్ అయితే కరెక్టే, పెద్ద నెంబర్స్కి ఈ కోడ్ అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్నాం, రీసెట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం మ్యాథ్ వేరే అలా చేయొచ్చు. సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 100. సో దానికి ట్రైలింగ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సింపుల్గా మ్యాథ్ యూసేజ్ ఎలా చేయొచ్చు అనుకుంటున్నారు? 100 డబుల్ మోడ్ 5 చేయాలి. 100 డబుల్ మోడ్ 5 చేస్తే మనకి ఆన్సర్ 20 వస్తుంది. దాని తర్వాత 100 డబుల్ మోడ్ 25 చేస్తే 4 వస్తుంది. దాని తర్వాత 100 డబుల్ మోడ్ 125 చేస్తే 0 వస్తుంది. ఈ 3 కలిపేస్తే మనకి ట్రైలింగ్ జీరోస్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు దీన్ని కోడ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు బ్రో అంటే, సింపుల్గా 5తోనే మనం సాల్వ్ చేద్దాం. కౌంట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నా, 0 తీసుకున్నాను. తర్వాత వైల్ n ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఉన్నంతసేపు ఏం చేయాలి? కౌంట్ ప్లస్ ఈక్వల్ టు n డబుల్ మోడ్ 5, n ఈక్వల్ టు n డబుల్ మోడ్ 5 అంతే. లేదంటే సింపుల్గా ఇది రిమూవ్ చేసేసి n డబుల్ మోడ్ ఈక్వల్ టు 5 ఇలా అన్నా, రెండు ఒకటే అనమాట. ఇప్పుడు ఏమవుతుంది? ప్రతి వాల్యూ అంటే లైక్ మోడ్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ అంతా కౌంట్కి యాడ్ అయిపోతుంది. సింపుల్గా ఆ వాల్యూ <5 వరకు అలా డివైడ్ అయిపోతా ఆ జీరోస్ అన్నీ మనకి కౌంట్ అవుతాయి. సింపుల్గా రిటర్న్ కౌంట్ అంతే. ఇది చాలా ఈజీ అప్రోచ్ అనమాట. ఫ్యాక్టరీలో కూడా ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనం సాల్వ్ చేయొచ్చు. జస్ట్ బిహైండ్ ద లాజిక్ అంటే 2s and 5s ఎలా ఆడుకున్నప్పుడు మనకి వాల్యూ ఎలా వస్తుంది అని చెప్పేసి చూస్తే సరిపోద్ది. ఇక్కడ చూడండి, ఓకే, ద బెస్ట్ ఆన్సర్ అనమాట, అందుకని చెప్పి వచ్చింది. సో ఐ హోప్ ఈ లాజిక్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇదంతా నెంబర్స్తో అనమాట. మ్యాథ్ వస్తే చాలు, చాలా ఈజీ. సో ఐ హోప్ మీకు ఈ అప్రోచ్ చాలా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడ డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో రిఫర్ చేయండి. అంత కాబట్టి కిందకి వెళ్ళి కామెంట్ చేయండి, అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అండి మన ఛానల్కి. మళ్ళీ రేపు ఏముందంట. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.